రెడ్డి వచ్చింది కదా, పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? అన్ని పిరమైన ఏమని అన్ని పిరమైన అన్ని పిరమైన ఫ్రీగా ఇస్తుండే కదా ఉచిత బస్సు అని, మరి అవన్నీ తీసుకోకపోతే ఫిరం కాకపోతుండే కదా. మరి ఉచితం ఏమని ఎవరన్నా అన్నమా మేము ఆ, అన్నమా మరి ఎవరు ఫ్రీ ఇస్తా అంటేనే ఓట్లు వేసిండ్రు, గెలిపించిండ్రు. మరి ఆయన వస్తుంటేనే గెలిపించిన వదిగా ఇప్పుడు రైతు బంధు కూడా ఇస్తలేడు. రైతు బంధుకి ఎంత తిప్పలు అవుతుంది మాకు. మేము రైతులమే కదా, రైతులకు మాకు మస్తు తిప్పలు అవుతుంది కదా. మరి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు భరోసా అవన్నీ ఇచ్చిండు. మరి ఎందుకు కేసీఆర్ వద్దనుకున్నారు? మరి ఇక కేసీఆర్ వద్ద ఈయనని కూడా ఒకసారి గెలిపించి చూస్తామని గెలిపించినాము. గెలిపించిన వదిగా అన్ని పిరం చేస్తుండు. రైతు రుణమాఫీ, ఉచిత కరెంట్ కూడా ఇస్తుండు కదా. ఉచిత కరెంట్ ఇస్తుండు, రైతు బంధు ఇస్తలేడు మాకు. రైతు బంధు ఇస్తలేడు. రైతు రుణమాఫీ జరిగిందా మీకు? ఎంత జరిగింది? 1,00,000 జరిగింది. 1,00,000 జరిగింది. మరి ఇవన్నీ ఇస్తుండు కదా, మరి ఇస్తలేడు కూడా. మరి రైతు బంధు అయ్యాలి కదమ్మా, మా రైతులకు మళ్ళీ ఎట్లా బతకాలి మేము కూడా. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాడు, ఉచిత బస్ ఇస్తున్నాడు. మళ్ళీ 500 రూపాయలు గ్యాస్ వస్తుందా? ఇస్తలేడు. ఇస్తలేడు. అప్లై చేసుకోలేదా మీరు? చేసుకున్నా ఇయ్యలేడు. అంటే అప్లై చేసినా కానీ అడిగినరా మీరు? అడిగిన ఆఫీస్ పోయి అడిగినా చూస్తే కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. అసలు వాళ్ళు ఏమన్నారు, మీరు ఎందుకు రాలేదంటే ఏం చెప్పింది? రాదంటుండు. రాదంట. ఎందుకు రాదంటే మీకు ఇంత పొలం ఉంది అంత పొలం ఉంది రాదంట. మరి అంతే కదా, పొలం ఎక్కువ ఉంటే రాదు అంటుండు. మరి ఉచిత బస్సు తీసేస్తే మంచిగా ఉంటుందా, ఉంచితే మంచిగా ఉంటుందా? ఉంటే మంచిగా, అందరికి మంచిగానే కదా, సేఫ్టీ కదా. ఉంటే మంచిగా ఉంటుందా? థ్యాంక్ యూ.